అందరికీ నమస్కారం. నేను మీ అనంతరామ శర్మ. మనకి రాశి ఫలములు చూస్తూ ఉంటాము. ఎందుకు చూస్తాము అసలు రాశి ఫలాలు అంటే, ప్రతి నెల కూడాను ఈ రాశి ఫలాలు చూసుకోవడము, లేదు ఇలా మీడియాల్లో వినడము, చేయడము చేస్తూ ఉంటాము. ఎందుకు అనే విషయానికి వస్తే, గత నెల కంటే ఈ నెలన్నా బాగుందా లేదా అనేది ఒకటి. ఒకవేళ బాగుంటే పర్వాలేదు, ఈ నెల మనకి సాఫీగా సాగిపోతుంది, ఈ నెల చాలా బాగుంది. కాబట్టి ఈ బాగున్న దాన్ని మనం ఇంకా మెరుగ్గా ఎట్లా చేసుకోవాలి ఏమిటి అనేది చూసుకుంటాం. మరి ఒకవేళ బాగా లేదు ఈ నెల అనుకున్నటువంటి రాశిలో ఏమైనా ఉంటే, ఆ రాశి వారు ఎక్కడ బాగలేదు, ఎందుకు బాగలేదు, మనలో ఎక్కడ తేడా వస్తుంది, మొత్తం కూడా చెప్తూ ఉంటాం మేము. దేనివల్ల ఈ సంవత్సరం ఎక్కడ బాగుండట్లేదు, ఏం చేయడం వల్ల బాగుండట్లేదు అనేది కూడా కొన్ని చెప్పాల్సి వస్తుంటుంది. కాబట్టి అటువంటివి మనం తగ్గించుకుంటూ, అటువంటి వాటి విషయాల జోలికి పోకుండా, ఉదాహరణకి కోపం ఎక్కువ అని వచ్చింది అనుకోండి, ఈ నెల మొత్తం మనం కోపాన్ని తగ్గించుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది ఇంకా అనేది ఆలోచిస్తూ మనం ముందుకు పోతూ ఈ నెల కూడా మనకు అనుకూలంగా మారేటట్టుగా చేసుకోవచ్చు. అంటే జాగ్రత్త పడటం కోసము ఈ నెల మనం కొంత జాగ్రత్త పడుతూ, తర్వాత బాగున్నది అనుకోండి దాన్ని ఇంకా మెరుగ్గా ఎట్లా చేయాలి అనేది చూసుకుంటూ, లేదు దాన్నే సరళంగా ఆ విధంగా అయినా సరే ఈ నెల గడిచిపోతే సరిపోతుంది అనుకున్నట్లుగా అయినా ఆలోచిస్తూ మనం ఈ రాశి ఫలాలు తెలుసుకుంటూ ఉంటాము. కాబట్టి రాశి ఫలాలు అందుకు తెలుసుకోవాలి, కానీ ఏదో చేయొచ్చు, దీనివల్ల ఇంకేదో అవుతుంది మనకు ఒక్కసారి ఇది పడదు. మనం కష్టపడ్డ దాన్ని బట్టే మన యొక్క ముందుకు వెళ్ళటం ఉంటుంది. దానికి కాస్త గ్రహాలు కూడా అనుకూలిస్తూ ఉండాలి. ఆ గ్రహాల అనుకూలత ఉందా లేదా తెలుసుకుంటూ, ఒకవేళ లేకపోతే ఏం చేస్తే గ్రహాల అనుకూలత ఉంటుంది అనేది చూసుకుంటూ, మనం దానికి పరిహారాలు, దోష నివృత్తి చేసుకుంటూ, లేదు రెమెడీస్ ఏదైనా చేసుకుంటూ, మనం ఆ గ్రహాన్ని శాంతింప చేసుకొని మనకు అనుకూలంగా ఉంచుకొని ధర్మబద్ధంగా నడుస్తూ, మన రాజకీయం కానీ, ఉద్యోగ వ్యాపారస్తులు కానీ, ఏదైనా సరే చేతి వృత్తులు కానీ, ఇలా అన్ని రంగాల వారు కూడాను దానికి అనుకూలంగా వెళ్తూ మన జీవన ప్రయాణాన్ని కొనసాగించుకోవడం కోసం మాత్రమే ఈ రాశి ఫలాలు చూస్తూ ఉంటాము. కాబట్టి ఇక ముందుగా మనము ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. తులారాశి. తులారాశి వారికి ఈ నెలలో కూడా గుర్తుపెట్టుకోండి, వీరి మాటకు ఎదురు ఉండదు. ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ప్రతిదీ మీకు అనుకూలంగా ఉంటుంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. కొత్త కొత్త వారితో మీ యొక్క ఈ నెల ప్రారంభం అవుతూ ఉంటుంది. కొత్త కొత్త విషయాల్లో మీరు ముందడుగు వేస్తూ ఉంటారు. వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త వ్యవహారాలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. భూములు కొనేటువంటి వారు చక్కగా భూములు కొనడానికి అనుకూలంగా ఉంది. రాజకీయ రంగం వారు కూడా వీరి కంటే పెద్దవారిని కలుసుకుంటూ ఉంటారు. తద్వారా లాభాన్ని పొందుతూ ఉంటారు. అంటే మొత్తంగా ఈ రాశి వారు అన్నిటా జయమే అని చెప్పుకోవచ్చు. వీరికి తిరుగులేదు అని కూడా చెప్పుకోవచ్చు. కానీ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అక్కడ కొంత ఇబ్బంది పడుతున్నా అంటే వాళ్ళు లేదని ఇలా కాలరెగరేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అక్కడ కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. దాన్ని కనుక మీరు సరి చేసుకుంటూ ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు ఉంటాయి. వినోదాల్లో పాల్గొనడం చేయడం అంతా ఉంటుంది, కానీ ఆ ఒక్క ఇబ్బంది మాత్రమే మిమ్మల్ని కుంగదీస్తూ ఉంటుంది. దాన్ని మీరు సరి చేసుకోండి. తద్వారా లాభాన్ని పొందే ఆస్కారం మీకు ఉంటుంది. ఇక ఈ రాశి వారు రెమెడీస్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయానికి వస్తే, వీరు దత్తాత్రేయ పారాయణము చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే గురుడి అనుగ్రహం వల్ల మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు, దైవానుగ్రహం వల్ల ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఆ ముందుకు వెళ్ళేది ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా
గురు అనుగ్రహాన్ని సంపాదిస్తూ ఉండాలి. దత్తాత్రేయ పారాయణం చేస్తూ ఉండండి. అంతేకాకుండా మీ ఆధ్యాత్మిక పరమైన గురువులు ఎవరున్నారో వారిని కలుసుకుంటూ ఉండండి. వారిని కలుసుకొని వారి ఆశీర్వచనాన్ని గనక తీసుకుంటూ ఉంటే మీకు తప్పకుండా మంచి జరిగే ఆస్కారం కనపడుతూ ఉంది. ఇక మీరు ఉద్యోగాలు బదిలీలు అవుతూ ఉంటాయి. ప్రమోషన్లు కూడా బదిలీలతో కూడుకున్నటువంటి వచ్చే సూచనలు కనపడుతూ ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. ఎందుకంటే ప్రమోషన్ కదా, కాబట్టి వదులుకోకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ కాస్త ఉద్యోగపరంగా మెరుగ్గా ఉంటుంది. కొత్త చోటుకి వెళితే వారు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ ఉంటారు చాలా చక్కగా. ఎందుకంటే అప్పటికే మీ గురించి తెలుసుకునే ప్రయత్నం కొంతమంది చేసి మంచివాడు అనుకూలంగా ఉంటారు అనే పేరు ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ ఉంటారు. ఒకటి. రెండోది వ్యాపారంలో కొత్త కొత్త మెలకువలు తెలుసుకుంటూ ఉండండి, దాన్ని ఆచరిస్తూ ఉండండి. అప్పుడే మీరు వ్యాపారంలో కూడా నిలదొక్కుంటూ ఉంటారు. విద్య విషయంలో మీరు బాగానే చదువుతారు, కానీ ఎక్కడో మీకు తెలియని చిన్న లోపం వల్ల మీ విద్య కుంటుపడుతూ ఈ నెలలో నడిచే ఆస్కారం కనపడుతూ ఉంది. దాన్ని మీరు సరి చేసుకోండి. ఎక్కడ అనేది మీ జీవితంలో మీకు అర్థమై ఉంటుంది కదా, దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇంకా వ్యవసాయంలో నిజంగా చెప్తున్నాను కదా, మీరు వ్యవసాయంలో అన్ని రకాలుగా ముందుకు వెళ్తూ ఉంటారు. శ్రమ పడాల్సి వస్తుంది, కానీ శ్రమని శ్రమ అనుకోకుండా శ్రమ పడుతూ ఉంటారు. అందుకే వ్యవసాయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క వ్యవసాయంలో మీరు ఎదుటి వారికి సలహాలు చేసేంత గొప్ప స్థాయిలో ఉంటారు, లేదా కనీసం సలహా అన్నా ఇస్తారు, ఇట్లా చేసుకో అట్లా చేసుకోవాలి, అంత ఇదిగా మీ యొక్క వ్యవసాయ రంగం ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి రాజకీయం కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుస్తూ ఉంటారు, వారి యొక్క ప్రోత్సాహం మీకు ఉంటుంది. ఇలా అన్ని రంగాల వారికి కూడా, చేతి వృత్తుల వారికి కూడాను పక్కన వారి సహాయ సహకారాలు మీకు అంది ఆ చేతి వృత్తుల్లో మీరు కాస్త ముందడుగు వేసి ఇంతకున్న ఆర్థిక పరిస్థితుల నుంచి కాస్త బయటపడి ఊపిరి పీల్చుకునే విధంగా ఉంటుంది చేతి వృత్తులు. కాబట్టి ఆ విధమైనటువంటి పరిచయాలకు మీరు కాస్త ఉత్సాహం చూపిస్తూ వాళ్ళ చెప్పినట్లుగా వింటూ వారి బాటలో కనుక నడుస్తూ ఉన్నట్లయితే తప్పకుండా చేతి వృత్తుల వారికి మంచి జరిగే ఆస్కారం కనబడుతుంది. ఈ రంగము ఆ రంగము అని కాదు, అన్ని రంగాల వారికి బాగుంటుంది. గురుడి అనుగ్రహాన్ని సంపాదించుకోండి. గురుదేవుడు మీకు ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆశీర్వచనాన్ని తీసుకోండి. వాళ్ళ సలహాలు సంప్రదింపులు చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ గురుడి అనుగ్రహం వల్ల ఇంకా దైవబలం పెరిగి మీరు మంచిగా ఉండే ఆస్కారం కనబడుతుంది. కాబట్టి ఈ రాశివారు ఆ విధంగా దైవానుగ్రహాన్ని సంపాదించుకొని ఉన్నదానికంటే మెరుగ్గా ఉండాలి అని కోరుకుంటున్నాను. ద్వాదశ రాశుల వారికి చెప్పేది ఏంటయ్యా అంటే, నేను ఇప్పుడు చెప్పినట్లుగా మీరు పరిహారాలు చేసుకుంటూ మీ రాశుల రీత్యా మీరు ముందుకు వెళ్ళండి. ఆ పరిహారాలు చేసుకోకపోతే నిజంగా ఇబ్బందులు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మన జాతకం మొత్తం కూడా, మన జీవితం మొత్తం కూడా జాతకం మీద, ఆ యొక్క గ్రహాల మీద అది ఆధారపడి ఉంది. గ్రహాల అనుకూలత మనకు ఉంటేనే, ఉదాహరణకి సూర్యుడి అనుగ్రహం ఉందనుకో ఆరోగ్యం బాగుంటుంది, చంద్రుడి అనుగ్రహం ఉంటే మనశ్శాంతి బాగుంటుంది. ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది. కాబట్టి మన జాతకరీత్యా ఏ గ్రహం బాగాలేదో దానికి సంబంధించి పరిహారాలు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం ఎంతైనా శ్రేయస్కరం. కాబట్టి ద్వాదశ రాశుల వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి మీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి అని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా, ద్వాదశ రాశుల వారందరికీ కూడా మీ ఇష్టదైవం, కులదైవాల యొక్క, గ్రామ దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిసి సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.